ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి. అలాగే మీ బిడ్డలు కూడా వారి పరీక్షల్లో సక్సెస్ అయినందుకు, మరి ఉన్నతమైన విద్యలో ప్రవేశిస్తున్నందుకు, వారు తరగతులు మారినందుకు మిమ్మల్ని తల్లిదండ్రులను అభినందిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు, మీ బిడ్డల కొరకు విద్య, అలాగనే వారి ఆయురారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగుండును గాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం: మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడు. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఇతరుల యొక్క ఉద్దేశాలు మేము మాత్రము బాగుంటే, మేము మాత్రము ఎదిగితే, మేము మాత్రము సంపాదిస్తే, మేము మాత్రము
ఉన్నత స్థితిలో ఉంటే చాలు అనే అభిప్రాయాలు లోకములో ఉంటాయి. ఇది లోకం యొక్క పోకడ. కానీ మన ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెలిగించబడాలి. మీరు ఇతరులను మీరు వెలిగించాలి. మీ వెలుగు ప్రకాశించాలి. మీ పిల్ల పాపలు దీపస్తం మీద దివిటి వలె ఉండాలి అని మన తండ్రి అయిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దైవ వాక్యాన్ని మరి యొక్క సత్క్రియ, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం 16వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. మనలో ఉన్న సత్క్రియలు, మంచి కార్యములను బట్టి పరలోకములో మన తండ్రి ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. అంటే మనం ప్రభు ఏ ప్రేమ కార్యాలు, ఏ సత్క్రియలు చేశారో ఆ క్రియలు చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యం లూకాసు సువార్త 22వ అధ్యాయములో మనము ప్రభువు కొరకు ఆలోచన చేస్తే 22వ అధ్యాయములో 39వ వచనము నుండి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అట ఆయన తన వాడుక చెప్పున ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి రాతివేతంత దూరము వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మోకాళ్ళుని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. దాన్ని కప్ ఆఫ్ సారోస్ అని, కప్ ఆఫ్ ట్రబుల్స్ అని చాలా మాటలు ఉన్నాయి. ఈ శ్రమల గిన్నె నా యొద్ద నుండి తప్పించు. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన ఎలాగూ చేస్తున్నాడంటే, ఆయన చెమట నేలను పడుచున్నటువంటి రక్త బిందువుల వలె ఆ ప్రాంతమంతా కూడా తడిపి వేసినట్లుగా చూస్తూ ఉన్నా. ఆయన ప్రార్థన చాలించి తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే దుఃఖము చేత వారు నిద్రిస్తూ ఉన్నారు. అది చూచాడు యేసు ప్రభు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎందుకు నిద్రిస్తూ ఉన్నారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇదంతా మనము గతంలో ఎరిగినటువంటి మాటలే, చదివిన మాటలే. మరి ఎందుకు ఈ యొక్క భాగాన్ని నేను ప్రస్తావిస్తున్నాను అంటే, ఈ భాగములో ప్రభువుకి కీడు చేసిన వారు ఉన్నారు, ప్రభువుని పట్టుకుని చంపాలని ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్ముడుపోయాడు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి దేవుడు తాను అప్పగించటానికి, శిలువకు మరణమునకు అప్పగించటానికి వచ్చినటువంటి వ్యక్తుల ఎడల దేవుని యొక్క మంచి కార్యం ఏ విధంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటాం. 47వ వచనంలో ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ జనులు గుంపు కూడి వచ్చారు. 12 మందిలో యూదా అనబడిన వారికంటే ముందుగా నడిచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు శుభము కలుగునగా. ఎందుకు వచ్చాడంటే ప్రభువుని అప్పగించడానికి లంచాన్ని పుచ్చుకున్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి తీపిగా మాట్లాడుతున్నాడు. ప్రభు అంటాడు, హృదయంతరంగాలు పరిశోధించే ప్రభు, చెలికాడా నువ్వు చేయను ఉద్దేశించిందో నువ్వు చెయ్యి. అక్కడ జనసమూహాలు కత్తుల గురిలతో వచ్చారు, ప్రభువు మీద పడ్డారు.
ప్రభువా వీరిని చంపుదామా అని శిష్యులు అడుగుతున్నారు. ఇంతలో పేతురు వరలో కత్తి తీసి అక్కడ ప్రధాన దాసుని యొక్క కుడి చెవి తెగ నరికాడు. మల్కు అనేవాడి చెవి. ప్రభు యొక్క సత్క్రియలు ఎటువంటివో ఒక మాట ఇక్కడ ఆలోచన చేస్తే, పేతురుని వారిస్తున్నాడు. కత్తి పట్టువాడు కత్తి చేత మరణిస్తాడు. కాబట్టి నీ కత్తి తిరిగి వరలో పెట్టు. పేతురుని అభినందించాలి ప్రభు. ఎందుకంటే శత్రువు తన మీదకి వస్తున్నాడు, పట్టుకుంటానికి వస్తున్నాడు, చంపటానికి వస్తున్నాడు. పేతురు ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అభినందించాలి. కానీ ప్రభు అలాగూ కాక శత్రువును ప్రేమిస్తూ సత్క్రియ ఏం చేస్తున్నాడంటే, పడినటువంటి చెవిని మరలా అతడు ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు తన జీవితంలో ఎన్నో సత్క్రియలు, మంచి కార్యాలైన చేసి మాదిరి చూపించాడు. మన జీవితాల్లో కూడా మనమును కూడా అటువంటి సత్క్రియలు ప్రభు కొరకు చేద్దాం. మనం వెలిగించబడదాం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పెమ్మిడిగా కుమరించరోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దేవా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఎల్కేజీ నుండి పీజీ వరకు నాయనా, మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఏ ఉన్నత విద్యలో ప్రవేశిస్తున్న వారి క్షేమము కొరకు ప్రార్థిస్తాం. ఇంటర్వ్యూస్ కొరకు ప్రార్థిస్తాం. వ్యాపారాల కొరకు ప్రార్థిస్తాం. స్వస్థతల కొరకు ప్రార్థిస్తాం. రక్షణ కొరకు ప్రార్థిస్తాం. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మకొన్యుని సహవాసం ఆరాధనలో ప్రతి కుటుంబానికి తోడుకొని సంరక్షించి కాపాడును గాక.